నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారం, లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచన. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. రక్తదానం ప్రాణదానంతో సమానం, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడవచ్చన్న కలెక్టర్ రాజర్షి షా. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి. నిరుపేదలకు వైద్యపరంగా ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. పిడుగుపాటుకు గురై మృతి చెందిన మహిళా కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నగేష్. పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు హాజరై రాజీ మార్గం ద్వారా పరిష్కారమైన పలు కేసులకు సంబంధించి కక్షిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం లోక్ అదాలత్ ప్రాధాన్యతను వివరించారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి కక్షిదారులకు సంబంధించి పత్రాలను అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, రాజలక్ష్మి, కుమార్ వివేక్, లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. అందరి సహకారంతో అత్యధిక కేసులను పరిష్కరించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీ అందరికీ తెలుసు, ప్రతి 3 నెలలకు ఒకసారి సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం మనం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాం. ప్రతిసారి జరిగినట్టుగానే ఈరోజు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో మనం ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా గత జాతీయ లోక్ అదాలత్ నుంచి ఈ జాతీయ లోక్ అదాలత్ వరకు జరిగిన కేసులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, అదేవిధంగా న్యాయవాదులు, ఇన్సూరెన్స్ న్యాయవాదులు, తర్వాత పోలీసు అధికారులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వారి సహకారంతో మనం చాలా ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇందాక ఎడిషనల్ ఎస్పీ గారు అన్నట్టు కొన్ని చిన్న కేసులు కనుక మనం ఇలా లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే క్వాలిటీ జస్టిస్, కొన్ని పెద్ద కేసుల్లో మనం క్వాలిటీ జస్టిస్ అందించవచ్చు. దాని ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ అందరి సహకారంతో ఏ లోక్ అదాలత్ అయినా, లేకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున చేపట్టిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ముందుకెళ్తుంది, విజయవంతం అవుతుంది. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫున, అదేవిధంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రిమ్స్లోని ఆడిటోరియంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పలువురిని అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వారమవుతామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రిమ్స్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆర్ఎంఓ సాయి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జన్మనే ఇస్తుంది, కానీ ఒక రక్తదాత ఒక ప్రాణాన్ని పునర్జీవితం చేస్తుంది. వరల్డ్ ब्लड डोनर डे आज का ये पावन अवसर श्री कलेक्टर साहब इज इक्वल टू ए लाइफ सेवर. मौका देना तरीका है कई जिस्मों में जिंदा रहने का, कई जिस्मों में जिंदा रहने का. గిరిజనులకు మరియు शबाना बेगम जी
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని అన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చినప్పుడే ఆపద సమయంలో ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా విరివిగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉంటే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. రక్త సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా రిమ్స్ బ్లడ్ బ్యాంక్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, అందుకు స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. రక్తదానంపై మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. సో ఇందాక డైరెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి దాని గురించి చాలా చక్కగా వివరించారు. ఒకటేమో ఇప్పుడు ఈరోజు దాదాపు 60 నుంచి 100 మెంబర్స్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పాటు మళ్ళీ వారు అడిగితే నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం డోనర్ కాదు, నేను 40 times, 50 times, 60 times, 70 times, 80 times డోనర్ ఉన్నామంటే వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. అంటే ఇట్లా క్యాంప్స్ పెట్టడం వల్ల ఏమవుతున్నాయి అంటే జనాల మధ్యలో బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి అవి ఎక్కువగా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవగాహన కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏమైనా అపోహలు ఉంటుంది, బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమవుతాయి, మళ్ళీ బ్లడ్ రీప్రొడ్యూస్ అవుతాయా, బ్లడ్ లెవెల్స్ తగ్గుతాయా, సో అవి ఏవైతే ఇంకా అపోహలు కూడా ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా దూరం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ తెలుసు దట్ బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత కూడా విదిన్ అవర్స్ ఓన్లీ ఆటోమేటిక్ గా బ్లడ్ రీప్లెనిష్ అవుతాయి. సో ఇంకా యాక్చువల్ గా హెల్తీ బ్లడ్ లెవెల్స్ కూడా అవుతాయి. ఎక్కువ మనం బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా బ్లడ్ లెవెల్ కూడా పెరుగుతాయి, తర్వాత బ్లడ్ క్వాలిటీ కూడా పెరుగుతాయి. అట్లా కూడా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి, సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్నాయి, అవునా కదా డిఎంహెచ్ఓ? సో దాట్ ఈస్ ఆల్సో దేర్. సో కొందరు అపోహల్లో ఉంటారు దట్ మై బ్లడ్ లెవెల్స్ విల్ డిక్రీజ్. అట్లా కావు, యువర్ బ్లడ్ లెవెల్స్ విల్ ఈదర్ బి మెయింటైన్ ఆర్ ఈదర్ విల్ ఇంక్రీజ్. ద క్వాలిటీ ఆఫ్ బ్లడ్ విల్ ఆల్సో ఇంప్రూవ్. సో అట్లా బ్లడ్ డొనేషన్ తో లాభాలు కూడా ఉన్నాయి. సో అవి మనం ఇంకా ఎక్కువ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్లు చాలా మంది ఎన్జిఓస్ మనం పిలవగానే మీరు ముందుకి వచ్చి మళ్ళీ ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నిరుపేదలకు వైద్యం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వ్యాధుల బారిన పడిన పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు చెల్లిస్తే గానీ వైద్యం దొరికే పరిస్థితి లేదని, వారి ఇబ్బందులను గ్రహించి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల కింద ఉచిత వైద్యం అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక నేతలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, ఆదినాథ్, దయాకర్, జోగురవి, భీమ్సేన్ రెడ్డి, కేశవ్, కరుణాకర్ రెడ్డి, సత్యానందం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ వైద్యం విషయంలో ప్రభుత్వాలు అండగా ఉంటాయని చెబుతున్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రం పేదలు లక్షలు వెచ్చిస్తున్నారని అన్నారు. పేదల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలోనూ పలుమార్లు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 150 కోట్ల రూపాయలతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చి మరింత అత్యుత్తమ సేవలు అందించే దిశగా కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి దాదాపు ఈరోజు 22 లక్షల రూపాయల నిధులని చెక్కులు బాధితులకు అందజేయడం జరిగింది. పేద ప్రజలంతా కూడా రోగాల బారిన పడి ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు లక్షల రూపాయలు బిల్లులు కడితే కానీ ఆ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స దొరికేటటువంటి పరిస్థితి లేదు. 4 లక్షలు 5 లక్షల రూపాయలు బిల్లులు చెల్లించి తిరిగి వాళ్లకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం అందిస్తున్నటువంటి సమయంలో ప్రజల
లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు వింటే కొంత బాధ అనిపిస్తుంది. ఒక పక్క ప్రభుత్వాలే పూర్తిగా మీకు వైద్యంలో అండగా ఉంటామని అనేక సందర్భాల్లో చెప్తున్నప్పటికీ ఆయా కార్పొరేట్ ఆసుపత్రులలో ప్రభుత్వం నుండి బిల్లులు వస్తలేవని, మేము ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేవని ఆపదలో ఉన్న సమయంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రోగుల్ని బయటకు పంపినటువంటి అనేక సందర్భాలు. ఈ సందర్భమున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. పేదలు పడుతున్నటువంటి బాధని ప్రత్యక్షంగా కళ్ళారా చూసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులలో బిల్లులు చెల్లించిన తర్వాత మనం ఇచ్చేటటువంటి సాయం ద్వారా ప్రజలు సంతృప్తి పడేటటువంటి పరిస్థితి లేదు. ఆయుష్మాన్ భారత్లో, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ప్రతి పేదవాళ్ళు ఏ నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలోకి వెళ్ళినా 10 లక్షల రూపాయల వైద్యం వరకు ఉచితంగా అందిస్తామని చెప్పినటువంటి మాటని ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం మీద నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసిన, ప్రభుత్వాన్ని కూడా చెప్పిన, కానీ ఇంతవరకు ఇంకా కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. తప్పకుండా రేపు రాబో రోజులలో నొప్పి అనేది, రోగం అనేది అది చెప్పి రాదు కాబట్టి పేదలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా. ఏ ఒక్క రూపాయి లేకుండా పేదలకు ఏ రోజైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందో ఆ రోజే పేదవాళ్ళ జీవితాలలో కొంత మనం సంతోషాన్ని చూడగలుగుతాం. ఇటీవల బేలా మండలంలో పిడుగుపాటుకు గురై 2 మహిళలు మృతి చెందడం బాధాకరమని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే సమయంలో పిడుగుపాటుకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటీవల పొలం పనులు చేస్తూ పిడుగుపాటుకు గురై పలువురు మృతి చెందడం బాధాకరమని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు అన్నారు. ఇటీవల బేలా మండలంలో పిడుగుపాటుతో మృతి చెందిన కోవా సునీత కుటుంబాన్ని వారు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూడాలని అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పిడుగుపాటుతో మండలంలో 2 మహిళలు మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సహాయం సైతం త్వరితగతిన అందేలా చూస్తామని, వారి పిల్లల్ని చదివించే బాధ్యత సైతం తీసుకుంటామని తెలిపారు. పిడుగుపాటుకు బేలా మండలంలోని సోన్కాస్ గ్రామంలో ఒక మహిళ, మరి అదేవిధంగా ఈ మండలంలోని సాంగ్డి గ్రామంలో మరో మహిళ, ఒకే రోజు ఆ 2 మహిళలు కూడా పిడుగుపాటు వల్ల చనిపోవడం, ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబంకి జరిగినటువంటి బాధ, ప్రకృతి వల్ల జరిగినటువంటి ఈ యొక్క విషయానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం చేయించడానికి గౌరవ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారు, నేను నా వంతు ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తూ, ఆ యొక్క సంఘటన బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఏ రంగం నుంచి వాళ్లకు సహాయం చేయగలుగుతామో ఆ రకమైనటువంటి ప్రభుత్వ పరంగా, మరి అదేవిధంగా నేను కూడా వ్యక్తిగతంగా నా వంతు కొంత సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వర్షాకాల ప్రారంభ సమయంలో కొంత పొలాలకు, చేనులకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని సందర్భంగా పట్టణ శివారులోని చౌడేశ్వరి మాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఉదయం వెళ్లి చూసేసరికి గేట్లకు వేసిన తాళాలు పగలగొట్టి ఉండడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలను సేకరించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని చౌడేశ్వరి మాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం గేట్లకు వేసిన తాళాలను దొంగలు పగలగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలోని వస్తువులను చిందరవందర చేశారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది తాళం పగలగొట్టి ఉండటం, సామాన్లు చిందరవందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పరిసరాలను తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. ఒక ముక్కుపుడక కనిపించడం లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so doctorate challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-66496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణ వీధుల గుండా ప్రతిరోజు ఉదయం నిర్వహించే నగర సంకీర్తన ప్రారంభమై 15 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో భజన బృందం సభ్యులు వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు అందజేసిన అనంతరం నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పురవీధుల గుండా ప్రతిరోజు తెల్లవారుజామున నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభమై శనివారంతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమల, కిషోర్ అగర్వాల్, మహేష్ కేతన్, బండారి దేవన్న, రామ్ కిషన్, నితిన్, అవినాష్, శ్యామ్, విజయ్, శ్రీనివాసులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు వేకువజామున పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమయ్యే నగర సంకీర్తన హనుమాన్ మందిరం, మంగమఠం, శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల గుండా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటుంది. 2010లో ఇద్దరితో ప్రారంభమైన నగర సంకీర్తనలో ప్రస్తుతం 40 మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు. ఇక వార్షికోత్సవం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రత్యేక హారతులు అందజేసి భగవంతుడిని కొలిచారు. ఈ సందర్భంగా సభ్యులు బండారి దేవన్న మాట్లాడుతూ భగవాన్ నామస్మరణ చేస్తూ ప్రశాంత జీవనం గడపడం నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక, శారీరక ఆనందాన్ని పొందగలుగుతున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో భగవంతుడిని దర్శించుకుంటూ నగర సంకీర్తన చేపట్టడం జరుగుతోందని వివరించారు. గత 15 సంవత్సరాల నుండి నగర సంకీర్తన కార్యక్రమం ఇది ప్రారంభించారు పెద్దలు మహేష్ కేతాన్, కమల్ కిషోర్ గారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇది పొద్దున పావులకారుడికి వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభించి శివాజీ చౌక్, హనుమాన్ టెంపుల్, మన అశోక్ రోడ్ పొచ్చమ్మ టెంపుల్, మన తిరిగి పాత బస్ స్టాండ్, మన వినాయక్ చౌక్, శివాలయము, మన గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ ఇవన్నీ తిరుగుతూ వెంకటేశ్వర ఆలయంకి వచ్చేసి 7 గంటలకు ఆరతి మరియు తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కలియుగంలో భగవన్ నామస్మరణం కన్నా ఎక్కువ ఏం లేదు. అందుకొరకు ఇలా మనకు వాకింగ్ అవుతున్నది 2.5 కిలోమీటర్లు, అన్ని గుడిలో దర్శనం అవుతున్నది. ఆ వెంకటేశ్వర స్వామి కృప వలన మీ పెద్దలు ప్రారంభించారు, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. మా భక్తులు, మా సభ్యులందరూ
మా నగర సంకీర్తన సభ్యులందరూ కూడా పొద్దున్నే 5:30కే వచ్చి మా కార్యక్రమంలో పాల్గొంటారు అని మరొకసారి మా భక్తులకు విజ్ఞప్తి, దీన్ని మనం వర్షం రాని, ఎండ ఉండని, చలి ఉండని ఎప్పుడు కూడా ఆ స్వామి ఆశీర్వాదంతో 365 రోజులు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. మరొకసారి భక్తులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఈ వార్షికోత్సవం చాలా వైభవంగా చేసుకున్నది జరిగింది. నిరుపేదలకు అండగా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే స్మైల్ సొసైటీ ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో విరివిగా అన్నదానాలు చేపడుతూ రోగుల సహాయకుల ఆకలి తీరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెగువేరా 97వ జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించిన అనంతరం చెగువేరా పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలని విప్లవోద్యమంలోకి అడుగుపెట్టి పోరాటాలు చేసిన చెగువేరాను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెగువేరా 97వ జయంతిని స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నముల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, బుజ్జ, ఆషన్న, సురేందర్, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ మెడిసిన్ చదివి వైద్య వృత్తిని చేపట్టిన తరువాత సమాజంలోని అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలను చూసి చెగువేరా చలించిపోయాడని అన్నారు. మనిషిని మనిషే దోచుకునే వ్యవస్థను తుదిముట్టించాలన్న లక్ష్యంతో క్యూబా విప్లవ పోరాటంలో నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను చూసి ఇప్పటికీ యువత స్ఫూర్తి పొందుతారని అన్నారు. చెగువేరా నమ్మిన సోషలిజం సాధించడంతోనే ప్రజల ఇబ్బందులు దూరం అవుతాయని పేర్కొన్నారు. దేశంలో జన్మించినటువంటి చెగువేరా డాక్టరు చదువు చదివి డాక్టర్ వృత్తిని చేయకుండా మనుషులకు పట్టినటువంటి మానసిక స్థితిని వైద్యం చేయడం కాదు, ఈ ప్రపంచానికి పట్టినటువంటి రోగాన్ని నయం చేయడం కోసం పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే దోపిడీ వ్యవస్థ ఈ ప్రపంచానికి పట్టుకొని ఉన్నదో ఆ దోపిడీ వ్యవస్థను విముక్తి చేయడం కోసము తాను డాక్టర్ వృత్తిని వదిలేసి క్యూబా దేశంలో జరుగుతున్నటువంటి విప్లవోద్యమంలో పాల్గొని అక్కడ విప్లవోద్యమం జయప్రదమైన తర్వాత అక్కడ అనేక ప్రభుత్వ పదవులను కూడా చేపట్టి పరిశ్రమల మంత్రిగా చేశారు, విదేశాంగ మంత్రిగా చేశారు, రకరకాల పదవులు, ప్రణాళిక అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇట్లా అనేక పదవులు చేపట్టిన తర్వాత కూడా అది కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే ఆ పదవుల్ని వదిలేసి మళ్ళీ క్యూబా నుంచి బొలివియా దేశాన్ని విముక్తి చేయడం కోసం పయనమై బొలివియా దేశంలో విప్లవాన్ని తీసుకొచ్చేటటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా లాటిన్ అమెరికా దేశాలలో బైక్తోని సమస్యల్ని అధ్యయనం చేసి ఈ ప్రపంచంలోనే విప్లవాన్ని సాధించడానికి పయనమైనటువంటి చెగువేరా ఆయన పయనాన్ని చూసి భయపడిపోయినటువంటి అమెరికా సామ్రాజ్యవాదులు కుట్ర పన్ని ఆయనను పట్టుకొని కాల్చి చంపి 1967లో చంపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం 39 సంవత్సరాల వయసులోనే అనేక దేశాలలో విప్లవాలకు నాయకత్వం వహించడమే కాదు అమెరికా సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ చెగువేరా. ఇటీవల పిడుగుపాటుకు గురై రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ రాజర్షి షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య చికిత్సలు, ఇతరత్ర అంశాలను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులోని మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రత పాటించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రోగులను పరిశీలించే టైంలో వైద్యులు ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు సమయానికి వస్తున్నారా లేదా అని అక్కడ ఉన్న సిబ్బందిని అడగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో రిజిస్టర్లను తెప్పించి ఏ వైద్యుడు ఎప్పుడు వస్తున్నారో అని ఆరా తీసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
వచ్చిన రోజు నుంచి ఈ రోజు ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా మీ ఆరోగ్యం? ఏ స్కూల్కి వెళ్తున్నావు? అశ్విన్ హై స్కూల్ బడి. ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు కొన్ని సరి అయిన తర్వాత వెళ్ళాలి. మీ ఇంట్లో ఏమైనా స్కూల్ ఉంటుంది. ఎవరైతే ఓపెన్ స్కూల్ మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చాము, ఏం తెలియదు open-school.telangana.gov.in వెళ్ళి ఆయన రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడే గాజీగూడలో కానీ నార్మూర్లో కానీ ఎక్కడైనా ఒక ఓపెన్ స్కూల్ తీసుకుంటే బాగుంటుంది కదా. 10వ తరగతి కంప్లీట్ చేయమని చెప్పారు. తెలుసా మీకు ఓపెన్ స్కూల్ గురించి? సార్ నువ్వు ఎంత చదువుతావు? నువ్వు అట్లా ఇంతమందికి మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళాలి. అదే మళ్ళీ అక్కడ చేయని పని చేస్తే ఇది అయింది. అది ఆయన ఎక్కడైనా బయట చదివితే ఇంకా పట్టణంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన పనులను కూల్చివేయడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ రాజశేషాను కలిసి వినతి పత్రం అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ఏ ప్రాతిపదికన కూలుస్తున్నారో తెలియజేయాలని కోరారు. టెక్నికల్ రోడ్ సేఫ్టీ కమిటీ ప్రతిపాదన లేదా ఏదైనా శాఖ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లను కుదిస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ విషయమై కమిటీ ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ దిశగా కలెక్టర్ చొరవ చూపాలన్నారు. కూడళ్ల కూల్చివేత చర్యలతో ప్రజాధనం వృధా అవుతుండడంతో పాటు గత ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగే ఆస్కారం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేదన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారం, లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచన. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. రక్తదానం ప్రాణదానంతో సమానం, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడవచ్చన్న కలెక్టర్ రాజర్షీష. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి. నిరుపేదలకు వైద్యపరంగా ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. పిడుగుపాటుకు గురై మృతి చెందిన మహిళా కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నగేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.